Dutta Media, Power of News. I am Dr. Nikhil Kumar Chokam, consultant neurosurgeon, brain and spine specialist, Gautam Neurocare, Kompalli branch. Hello viewers, welcome to another episode of Your Doctor, Me Kosam Me Doctor. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ క్రాంతి. ఈజ్ ఎ మెడికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్. డాక్టర్ క్రాంతి గారు మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి. Hi Dr. Nikhil. Hi all viewers of Dutta Media. I am Dr. Kranti, consultant gastroenterologist and hepatologist and therapeutic endoscopist. నేను ఎట్ ప్రజెంట్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్గా హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉన్నాను. సో డాక్టర్ క్రాంతి సార్, ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి మనం చూస్తున్నాం బయట చాలా లైక్ జంక్ ఫుడ్స్ కానీ బిర్యానీస్ కానీ అండ్ మెయిన్లీ బిర్యానీతో పాటు కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ తాగడం, ఇలాంటి డైట్ తీసుకోవడం వల్ల లైఫ్ మన హెల్త్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తున్నది, ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్లో? సో ఈ జంక్ ఫుడ్ విషయానికి వస్తే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఫాస్ట్ ఫుడ్ అంటే రెడీలీ అవైలబుల్ ఫుడ్ అనేది మనకి ఎక్కువ మందికి యాక్సెస్లో ఉంటుంది. సో దాన్ని ఫాస్ట్ ఫుడ్ అంటే యా. సో దీంట్లో మనము చూసుకోవాల్సింది ఏంటంటే ఎనీథింగ్ విచ్ ఈజ్ ఇన్ ఏ ప్రిజర్వ్డ్ ఫామ్, అంటే ఎక్కువ రోజుల పాటు వచ్చేది అనేది ఇట్ ఈస్ నాట్ ఐడియల్. ఎందుకంటే మీరు ఒక జ్యూస్ ఉందనుకోండి, ఇంట్లో ఏదైనా జ్యూస్ని జ్యూస్ ఫామ్లో ఉంచితే ఒక 2 days కన్నా ఎక్కువ రోజుల పాటు ఖరాబ్ కాకుండా మనకు ఉండదు. వేరాజ్ మనకి ఇప్పుడు ఫ్రూట్ జ్యూసెస్ ఏవైతే టెట్రా ప్యాక్స్లో కానీ ఇట్లాంటివి వస్తున్నాయి, ఇట్ విల్ స్టే ఫర్ 3 months. సో హౌ ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ ఫీజిబుల్ అన్లెస్ దాంట్లో ఏమైనా ప్రిజర్వేటివ్స్ కానీ ఎంఎల్సిఫైయర్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. సో అవి ఉండడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. సో ప్రిజర్వ్డ్ ఫామ్ అనేది ఉన్న డ్రింక్స్ తీసుకుంటే, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ కార్సినోజెన్స్. సో అవి వాటితో పాటుగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇట్లాంటివి రావడం వాటికి ఎక్కువగా మనకి ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా ఫాస్ట్ ఫుడ్స్ అనేవి మంచివి కావు. సో ఇప్పుడు అంటే యంగ్ జనరేషన్ వాళ్ళు ఈ జంక్ ఫుడ్స్, బర్గర్స్ అని లైక్ నూడిల్స్ అని బయట తింటూ ఉంటారు. అండ్ సో బిర్యానీస్తో పాటు సాఫ్ట్ డ్రింక్స్, థమ్స్ అప్ కానీ ఇలాంటివి. సో ఇవి ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి ఇప్పుడు మన హెల్త్ యంగ్ జనరేషన్ వాళ్ళ దాంట్లో? డెఫినెట్గా అది బిగ్గెస్ట్ హెల్త్ కన్సర్న్స్. ఎందుకంటే సాఫ్ట్ డ్రింక్స్ అనేవి వాటిలో ఎటువంటి పోషకాలు అనేవి ఉండవు. కెలోరీ వైజ్ కూడా దాంట్లో మీకు సింపుల్ ఫామ్ ఆఫ్ షుగర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల హై కెలోరిక్ ఉంటాయి దాంట్లో. దానివల్ల మీకు ఇందాక చెప్పినటువంటి డయాబెటీస్ కానీ ఒబేసిటీ కానీ ఇలాంటి మెటబాలిక్ డిజార్డర్స్ అనేవి కూడా ఎక్కువగా వాటితోటి వస్తూ ఉంటాయి. దాంతో పాటుగా మీకు ఇందాక చెప్పినట్టుగా ప్రిజర్వేటివ్స్, దాంట్లో ఎంఎల్సిఫైయర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. అవి కూడా మనకి మంచివి కావు. థర్డ్ ఫ్యాక్టర్ అనేది అడల్ట్రేషన్. ఇండియాలో ఎట్ ప్రెజెంట్ దాదాపుగా 40 to 50% ఆఫ్ ఫుడ్ ఈజ్ అడల్టరేటెడ్. సో అడల్ట్రేషన్ అంటే లైక్ ఫుడ్లో కల్తీ అంటే ఏవైతే వాటికి సిమిలర్ ఫామ్లో ఉంటాయి వాటితోటి కల్తీ ఉంటుంది. సో ఏది నాణ్యమైనది ఏది కల్తీ అని చెప్పేసి గుర్తించడం అనేది కష్టం. సో అంటే మనం చూస్తున్నాము ప్లాస్టిక్ రైస్ అని, అండ్ ఆయిల్ కూడా సమ్ ఎనిమల్లోని తీసుకొని చేస్తున్న ఆయిల్స్, షుగర్లో కూడా, ఈవెన్ మెడిసిన్స్లో కూడా వి సీ దట్ చాక్ పీస్ పౌడర్ కలపడము. సో ఇవన్నీ కల్తీ. సో అంటే ఈ పర్టికులర్ అడల్టరేషన్లో కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, కొన్ని రూమర్స్ ఉంటాయి. బట్ ఇట్లా 40 to 50% ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఈజ్ అడల్టరేటెడ్. ఇది అంటే అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ ఇలా ఉంది. సో కాబట్టి బయట ఫుడ్ కన్నా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది ఎంతో శ్రేయస్కరం. ఇంట్లో చూస్తున్నాం మనం, వీకెండ్ అవ్వగానే అన్ని రెస్టారెంట్స్ ఫుల్ అవ్వడం, మాల్స్లలో ఫుల్ అవ్వడం, అంటే అందరూ ఇంకా వీకెండ్ అనగానే ఇంట్లో కుక్ చేయడం ఆపేశారు. సో దీనివల్ల చాలామంది బయట తినాల్సి వస్తుంది. బయట డైట్ అనేది ఎంత అన్హెల్దీగా ఉంటుంది, అంటే దానివల్ల తినొచ్చు అంటారా, అసలు తినకుండానే ఉండాలంటారా? అన్లెస్ తప్పనిసరి అయితే తప్ప మెజారిటీ బయట తినడం అనేది అవాయిడ్ చేయడం అనేది బెటర్. ఎందుకంటే చాలామంది మనకి టైం కన్స్ట్రెయింట్స్ వల్ల కానీ, టైం లేకపోవడం ఇట్లాంటి వాటి ద్వారా, ప్లస్ బయట ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా పలానా దగ్గర ట్రై చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి ఆ ఫ్యాంటసీ తోటి కూడా వెళ్తూ ఉంటారు. బట్ థింక్ ఏంటంటే అప్పుడప్పుడు పర్లేదు, రెగ్యులర్గా మాత్రం వద్దు. ఎందుకంటే ఎంత టైం లేకపోయినా ఎట్లా ఉన్నా మనకి బిగ్గెస్ట్ ప్రయారిటీ షుడ్ బి అవర్ హెల్త్. హెల్త్ బాగాలేకపోతే ఏ పని కూడా చేయలేము. హెల్త్ బాగుంటే ఎటువంటి ఆటంకాలు వచ్చినా కానీ కూడా వీ కెన్ రికవర్. సో హెల్త్ అనే దానికి అంత ప్రయారిటీ అనేది ఇవ్వాలి. ఓకే. సో ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం. మన హైదరాబాద్లో ఒక ఫేమస్ బిర్యానీ. సో ఈ బిర్యానీ అనేది అంటే మంచిదంటారా, తినాలంటారా, లేకపోతే తింటే వీక్లీ ఎన్నిసార్లు తినాలి అంటారు? అలాంటి క్యాలిక్యులేషన్స్ ఏముండవు. బట్ మితంగా ఉండాలి. ఏదైనా కానీ కూడా లిమిటెడ్గా ఉండాలి.
నేను ఇందాక చెప్పినట్టుగా మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయినటువంటి ప్యాటర్న్ అంటే డైట్లో కూడా రైస్ కానీ ఇట్లాంటి వాటిని లిమిటెడ్గా ఉండాలి. ఏ తిన్నా కానీ కూడా మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోటీన్ అనేది మినిమం పర్ డే వాళ్ళు ఎంత బరువు ఉన్నారో అన్ని గ్రాములు ఉండాలి. కార్బ్స్ కానీ ఫ్యాట్స్ కానీ లిమిటెడ్గా ఉండాలి. సో మీరు అప్పుడప్పుడు ఇప్పుడు పలానా రోజు ఏమైనా బిర్యానీ కనుక ఉన్నదనుకోండి, ఆ రోజు తింటే ఒకవేళ కనుక కార్బ్స్ ఎక్కువగా మిగతా ఫుడ్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. దాని ద్వారా వీ కెన్ కాంపెన్సేట్ ఇట్. సో మనకి ఏదో కోల్పోతున్నట్టుగా ఉండదు, సేమ్ టైం మన యొక్క హెల్త్ కూడా బాగుంటుంది. అంటే పర్ డే ఐడియల్ క్యాలరీ ఇంటేక్ మనం ఎలా 2500 to 3000 అని అంటారు. సో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకొని ఆ డే రోజు కంపెన్సేట్ చేసుకోమంటారు. సో అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యాక్టివ్ వీఆర్. కొంతమంది అంటే ఎక్సెసివ్గా ఉంటుంది వాళ్ళ యాక్టివిటీ, అంటే వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి క్యాలరీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. కొంతమంది సెడెంటరీగా ఉంటారు. దాన్ని బట్టి మనం ఎంతైతే రోజులో ఖర్చు పెడుతూ ఉంటాం అంతకన్నా ఎక్కువ మాత్రం తినొద్దు. దట్ విల్ కాల్ ఇట్ అస్ కెలోరీ డెఫిసిట్. సో మనం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో అంతకన్నా తక్కువ కనుక తింటే డెఫినెట్గా మనం వెయిట్ గెయిన్ అవ్వము. మెటబాలిక్ సిండ్రోమ్లోకి సంబంధించినటువంటి ఏ డిసీజెస్ అయినా, అది డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఒబేసిటీ కానీ ఏవి కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడున్న ఇంకోటి వన్ ఆఫ్ ద మేజర్ ఇండియాలో ఉన్న కన్సర్న్ ఒబేసిటీ అని అంటారు. ఒబేసిటీ, ఈ ఒబేసిటీ మనం క్యాలిక్యులేట్ ఒక బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. అంటే ఎంత వాల్యూ ఎబోవ్ మనం ఓవర్ వెయిట్ అంటాం, ఎంత వాల్యూ ఎబోవ్ని మనం ఒబేసిటీగా క్రైటీరియా తీసుకుంటాం. యూజువల్గా మనము బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఒకరి హైట్ దాంతోపాటుగా వెయిట్ ఈ రెండింటిని ఒక క్యాలిక్యులేషన్లో వేసి దాంట్లో మనకి 25 అప్రాక్సిమేట్గా 25 వాల్యూ కన్నా ఎక్కువ ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళని ఓవర్ వెయిట్ అని, 30 కన్నా ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళని ఒబేస్ అని అంటాం. ఒబేస్ అంటే ఊబకాయం అంటారు తెలుగులో. సో ఈ ఒబేసిటీ అనేది చాలా డిసీజెస్కి ఒక రూట్ కాజ్. మెయిన్గా ఇట్ విల్ స్టార్ట్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అయినా కానీ కూడా ఎక్కడైతే వర్క్ చేయాలో అది చేయదు. దానివల్లనే వాళ్ళు డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం కానీ, వాటికి సంబంధించిన స్పెక్ట్రమ్ లైక్ పీసీఓడిస్ ఫిమేల్లో ఉంటుంది, పీసీఓడిస్ రావడం కానీ, సోరియాసిస్ ఇంకెక్కువగా అగ్రవేట్ అవ్వడం కానీ, ప్లస్ కొంతమందిలో ఆర్థరైటిస్ ఉండడం కానీ, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉంటాయి. సో అల్టిమేట్గా ఎవరైతే వాళ్ళ వెయిట్ అనేది ఈ రేంజ్లో అంటే 25 కన్నా తక్కువగా ఉంటుందో ఈ స్పెక్ట్రమ్కి సంబంధించినటువంటి డిసార్డర్స్కి ఎఫెక్ట్ కాకుండా ఉంటారు. ఇప్పుడు ఒబేసిటీ అన్నారు కాబట్టి మనకు మెటబాలిక్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి, అంటే ఎందులో చూస్తాము, ఎవరికి వస్తుంది ఇది? మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఒక బ్రాడ్ పదము. దాంట్లో ఒక 5 ఉంటాయి లక్షణాలు. అంటే ఒబెసిటీ అంటే వాళ్ళ యొక్క వేస్ట్ సర్కంఫరెన్స్ అంటారు, అంటే నడుము యొక్క చుట్టుకొలత. అది మగవాళ్ళలో అయితేనేమో 1 or 2 సెంటీమీటర్స్ ఉంటుంది, ఆడవాళ్ళలో 88 ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువగా ఉండడం, దాంతోపాటుగా వాళ్ళ యొక్క షుగర్స్ ఎక్కువగా ఉండడం, బీపీ అనేది కొంచెం వాళ్ళకి మోతాదు కన్నా ఎక్కువగా ఉండడం, దాంతోపాటు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం. ఈ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళని అంటాం మెటబాలిక్ సిండ్రోమ్ అని చెప్పేసి. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది స్టార్ట్ అయిన తర్వాతనే ఒక్కొక్కటి ఇంకా అగ్రవేట్ అవుతూ ఉంటాయి. హాయ్ వ్యూవర్స్ ఆఫ్ దూతా మీడియా, హోప్ యూ ఎంజాయ్ మై షో. I request all you to subscribe, like and share this Dutha Media. For more updates, please subscribe Dutha Media.